బీజేపీ ఆల్రెడీ గెలిచింది. కానీ మమతా బెనర్జీ మాత్రం రిజైన్ చేయనని చెప్తా అంటుంది. కొంచెం దిగినట్టుంది. దానికి మీరేం చెప్తారు? ఇక ప్రజలందరూ కలిసి మమతా బెనర్జీ ఇంటి పైన కూడా దాడి చేసే టైం వచ్చే అవకాశం కూడా ఉంటది అట్లా చేస్తే గిట్ట. ఎందుకంటే ప్రజలు ఇలా నువ్వు వద్దు 15 సంవత్సరాల పరిపాలన చేసాం ఇంకోసారి ఇప్పుడు నువ్వు వద్దని చెప్పేసి ప్రజలు ఇలా ఒక సుదీర్ఘమైనటువంటి తీర్పు ఇచ్చినప్పుడు కూడా నేను రాజీనామా అయ్యా అని చెప్పేసి చిన్న పిల్లలాగా ఏదో తెలియని లేక నేను రాజీనామా అయ్యా అని చెప్పి మాట్లాడుతుందంటే అసలు ఆమె విఘ్నతకు వదిలేయాలి. ఇక ఆమె గిట్ట చేయకుంటే గిట్ట ప్రజలందరూ కలిసి తిరుగుదాడి చేస్తారు. ఇంకొకసారి కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా అక్కడ బెంగాల్ అనేది ఉండకుండా అయిపోతుంది. ఈ విధంగా చేస్తే గిట్ట ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించాలి. వీళ్ళు ఎవరైనా కూడా ప్రజలు ఇచ్చే తీర్పుని గౌరవిస్తేనే రాబోయే రోజులలో ప్రతిపక్ష హోదాలోని ప్రజల కోసం కొట్లాడితే గిట్ట మళ్ళీ అవకాశం ఇస్తారు తప్ప నేను చిన్న పిల్లలాగా తెలివిలేని వాళ్ళలాగా ఏదో కొత్త వాళ్ళలాగా నేను రాజీనామా చేయనంటే ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజలు ఏమంటున్నారంటే బీజేపీ మాకేమి ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు అవసరం లేదు, మాకు ఫ్రీడమ్ ఇచ్చింది అది చాలా అంటున్నారు. అది వాస్తవం అండి. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి చొరబడిదారులు వచ్చి అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేయడం జరిగింది. ఇబ్బందులు గురి చేసినప్పటికీ చాలా ఇబ్బంది గురి చేసే ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురైపోయి ఇబ్బందికరంగా ఉంటే గిట ఇలా బీజేపీ ప్రభుత్వం రావడం వల్ల అక్కడ విముక్తి పొందిందని చెప్పి తెలుస్తున్నారు. అది నిజమండి. నిజంగా ఇలా చూసుకుంటే బెంగాల్ కి ఫ్రీడమ్ వచ్చింది, బెంగాల్ కి స్వాతంత్రం వచ్చిందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే గతంలో మమతా బెనర్జీ గారు ఏంటంటే నాది భారతదేశంలోనే ఉన్నటువంటి నా స్పెషల్ స్టేట్ అని చెప్పేసి మురిసిపోయింది ఇన్ని రోజులు. ఇలా చాలా మంది అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఇలా బంగ్లాదేశ్ వాళ్ళు మొత్తము బెంగాల్ మొత్తము ఆక్రమించి ఆమె చొరబడిదారులు అందరూ కూడా పడి ఎప్పుడు కూడా దొంగోట్లతో గెలవడం జరిగింది. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరికి భయం పడుతుంది, వరకు పడుతుంది. ఇలా ఎట్టి పరిస్థితులు ఏమైనా కూడా ఇలా బీజేపీ రావడం వల్ల బెంగాల్ కు స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే ఇలా మనం చూసుకుంటే గిట్ట భారతదేశానికి రాజధాని గతంలో బెంగాల్ ఉండే. ఇవాళ అప్పటి నుంచి కూడా అన్ని రాష్ట్రాలు డెవలప్ అయినాయి తప్ప ఎప్పుడు కూడా బెంగాల్ డెవలప్ కాలేదు. ఇలా మనం చూసుకుంటే హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది, ఆ దేశానికి రాజధాని ఉన్నటువంటి కలకత్తా గానీ బెంగాల్ గానీ ఒక్కటి కూడా అసలు ఇబ్బందికరంగా ఉండే. ఏదైనా కూడా ఇలా దేశంలో ఇలా బెంగాల్ కు మాత్రం స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి అనుకోవాలి. ఒక్కటండి, మనం చూసుకుంటే బీజేపీ గవర్నమెంట్ ఎక్కడికైనా కూడా ప్రతి రాష్ట్రంలో డెవలప్ చేస్తుందండి. భారతదేశం మొత్తం కూడా కాషాయం కావాలి. ఇది హిందువుల దేశం. ఈ హిందూ దేశం కాబట్టి కంపల్సరీ ఇవాళ ఇక్కడ సెక్యులరిజం అనేది మాత్రం ఏది ఉండదు. ఎందుకంటే మనం చూసుకుంటే బయట కంట్రీలలో పోతే గిట్ట ఏంటంటే ముస్లిం కంట్రీస్, క్రిస్టియన్స్ కంట్రీస్ ఉంటాయి. భారతదేశం హిందూ దేశం అయినప్పుడు భారతదేశంలో హిందూ లెక్క కాబట్టి హిందూ దేశం కాబట్టి హిందూ కంట్రీ ఎందుకు కావద్దని చెప్పేసి తెలియజేస్తున్నా. ఈ రాబోయే రోజుల్లో ఎలక్షన్లలో ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ జెండా ఎగరబోతుంది. మొత్తం కాషాయం జెండా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పటికి చూసుకుంటే 23 రాష్ట్రాలలో ఇలా బీజేపీ ఉంది. ఇలా ప్రతి రాష్ట్రంలో కూడా ముందెళ్తుంది. రాబోయే ఎలక్షన్ లో కూడా మొత్తం భారతదేశం మొత్తం కూడా బీజేపీ వచ్చే అవకాశం ఉంటది. రావాలని చెప్పి కోరుకుంటున్నాను.